మరి ఒకసారి దేవుని కృపలో అద్భుతమైనటువంటి ప్రార్థనా శక్తిని గూర్చి మనం ప్రభు యొక్క ఆత్మ నడుపుదలలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఆ యొక్క గెత్సేమనే తోటలో మాట్లాడుతూ ఈ సమయమున అన్నాడు. ఏ సమయం అండి? ఒక ప్రక్క కత్తులు గుదియలు పట్టుకొని వచ్చినటువంటి సైనికులు రానువారు. అంటే ఇక మరుక్షణంలో ఏం జరుగుతుందో, అంటే ప్రభు మీద పడి ఏం చేయబోతుంటున్నారు, ఈడ్చుకుంటూ ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రభుని తీసుకొని పోబోతుంటున్నారు. కనుక చీకటి వేళలో ఒక ప్రక్క దివిటీలు, మరి ఒక ప్రక్క కత్తులు గుదియలు, ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉండగా అకస్మాత్తుగా ప్రభు అంటున్నాడు, ఈ సమయమున నేను వేడుకొనలేనని చెప్పి నీవు అనుకుంటున్నావు అంటున్నాడు. అనేక సందర్భాల్లో ప్రార్థన అనగా మనకు ఒక కంఫర్టబుల్ పరిస్థితి ఉండాలా, అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలా. అనానుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటి ఉండేదానికి మనం పెద్దగా ఇష్టపడం. ఎందుకంటే ఒకవేళ ఉంటే అక్కడ ప్రార్థన చేయలేం. అనుకూలమైన వాతావరణంలోనే ప్రార్థన, అనానుకూలమైన వాతావరణంలో ప్రార్థన అనేది ఉండదు. కొద్ది సంవత్సరాల కిందట ఒరిస్సా ప్రాంతంలో జరిగినటువంటి యొక్క పర్సెక్యూషన్, హింస, అంటే సంఘాలను మత ఛాందసులు హింసించేటువంటి సమయంలో ఈ యొక్క సంఘాలకు చెందినటువంటి వారు, దేవుని బిడ్డలు పారిపోయినారు, అడవులలోనికి వెళ్ళిపోయినారు. తలదాల్చుకునే దానికి ఎక్కడ కూడా స్థలం లేదు. అయితే ఈ యొక్క మత ఛాందసులు ఏం చేశారంటే, అడవులలోకి వెళ్తే వీరు మళ్ళీ వస్తారు. ఈ యొక్క హింస తగ్గిపోయిన తర్వాత మళ్ళీ చర్చస్ అనేవి ఉంటాయి. కాబట్టి అసలు అడవులలో కూడా వీళ్ళని ఉంచకూడదని చెప్పేసి ఈ యొక్క మత ఛాందసులు బయలుదేరినారు. ఆ యొక్క సంఘస్థులను తరమడం ప్రారంభించినారు. దొరికిన చోట్ల చిత్రహింసలు గురి చేయడం, స్త్రీల విషయంలో అవమానించడం, అంతేకాదు ఒకవేళ అవకాశం వస్తే చంపడం, ఈ విధంగా పోతుండగా మరి దేవుని సంఘానికి చెందిన బిడ్డలు భయంకరమైన అడవులలో పారిపోతా ఉంటున్నారు. తిండి లేదు, త్రాగుటకు నీళ్లుండేవిగా, ఎక్కడైనా ఒక వాగులో నీరు దొరికితే అక్కడ ఆ విధంగా ఉంటుండగా ఒక గొప్ప దైవ సేవకుని కుటుంబం కూడా ఈ యొక్క సంఘానికి వచ్చినటువంటి హింసల్లో పారిపోయినారండి. పారిపోయి ఏం చేశారంటే, ఇక నడవలేకపోయినారు. అంటే ఎంత దూరం నడవగలరు కాబట్టి ఏదో ఒక చోట ఇక నిలబడిపోదామని చెప్పేసి ఒక చెట్టు కింద అలా కూర్చున్నారు. చెప్పాలంటే కూలబడ్డారని చెప్పొచ్చు. సరే, బాగానే ఉంది. అయితే కొద్దిసేపు అయిన తరువాత శబ్దాలు వినపడడం ప్రారంభించినాయి. ఏంటి శబ్దాలని తొంగి చూస్తే ఈ యొక్క మత ఛాందసులు ఏం చేశారంటే వెతుకుతూ వస్తుంటున్నారు. కనుక వీరికి అర్థమైంది, పరిగెత్తి పారిపోయేదానికి శక్తి లేదు, దాచిపెట్టుకునే దానికి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి ఒకటి వారు చేశారు, దేవా ఇక మా జీవితంలో ఏమీ లేదు, దొరికితే చంపుతారు, దొరకకపోతే మీ సేవ చేస్తాం ప్రభువా, మీ సేవ కొనసాగిస్తాం, మరి దాచిపెట్టుకునే దానికి ఎక్కడ స్థలం లేదని చెప్పి ఏ చెట్టు కింద వారు కూర్చోంటున్నారు. అది ఒక చెట్టు, దాని వెనక ఒక పొద ఉంది. ఆ పొద వెనకకు పోయినారంట. ఆ యొక్క భార్య, భర్త, పిల్లలు. అందరికంటే మించి భార్య వణికిపోతుందంట. ఎందుకంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులు. అయితే ఆ పొద చాటున నిలబడి లేదా మోకరించి ఆ యొక్క మత ఛాందసులు వస్తుండగా వారికి కనపడకుండా ఆ చోట ఒక ప్రార్థన చేశారంట. వారు ప్రార్థన చేసి, దేవా ఇక మీరే మాకు దిక్కు, ఈ యొక్క మత ఛాందసుల నుంచి విడుదల పొందడం మా చేత కాదు. వీరు చూస్తూ ఉండగానే ఎందరో పడిపోయారంట. ఎందరినో వారు చంపడం, అంతేకాదు హింసలకు గురి చేయడం, గాయపరచడం. కాబట్టి ఇక తప్పించుకున్న దానికి అవకాశమే లేదు. అయితే సరిగా ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మత ఛాందసులు ఆ పదాల దగ్గరికి వచ్చినారు. ఒకవేళ వీరు అనుకున్నారు, పద దగ్గర దాచిపెట్టుకునేటువంటి మమ్మును వీరు కనుక్కోలేకుండా దాచిపెడతాడు, ఈ పద దాటి వెళ్ళిపోతారు, ఏదో ఒక చోట ఒక చక్కటి ప్రేరేపణ కలుగుతుంది. అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. ఏంటి శబ్దం అని చెప్పి చూస్తే వారు దాచిపెట్టుకున్నటువంటి పదలోనే ఒక భయంకరమైనటువంటి సింహం ఉండడం. ఆ యొక్క సింహం గర్జిస్తూ వీరి మీదకి వెళ్ళడం. ఎవరి మీదకి? ఈ యొక్క మత ఛాందసుల మీదకి వెళ్ళడం. వారి యొక్క సాక్ష్యం నేను విన్నాను ప్రియమైన వాళ్ళారా. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క పొదలో ఉన్నది సింహమా లేకపోతే యూదా గోత్రపు సింహమా మాకైతే తెలియదు, ఆ దెబ్బకు వారు పారిపోయారు, పడిపోయారన్న. మనమైతే ఒక భయంకరమైన విపత్కరమైన పరిస్థితి వస్తే తప్పించుకునే దానికి అప్పుడు ప్రార్థన చేస్తామండి, ఏ సమయమైనా. అయితే ఇక్కడ తప్పించుకునే దానికే వీల్లేదు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు కత్తులు గుదియలు పట్టుకొని ఉంటున్నారు. ఇక తప్పించుకోవడం లేదు కదా, మీద దెబ్బలు పడ్డమే, ప్రభును పట్టుకోవడమే, ఈడ్చుకుంటూ యెరూషలేమునకు వెళ్ళడమే. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ సమయమున నేను వేడుకొనలేను అనుకుంటున్నావా అంటున్నాడు. ఈ సమయం
ప్రార్థనకు సమయం అనేది లేదు, అసమయం అనేది లేదు, సందర్భం అనేది లేదు, అసందర్భం అనేటువంటిది లేదు. ఏ సమయములోనైనా, ఎలాంటి డిస్టర్బింగ్ సిచ్యువేషన్ లోనైనా ప్రార్థించగలిగిన మహా గొప్ప ప్రార్థన పరుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రేమ వారలారా. బైబిల్లో తిరిగి చూద్దాం 26:53 ప్రభు చెప్పినటువంటి మాట, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? ఇక్కడ ప్రభు పేతురును చూసి ఏమంటున్నాడు, అసలు నేను వేడుకొనలేను అనుకుంటున్నావా? వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే మించినటువంటి సైన్యాన్ని పంపడనుకుంటున్నావా? కాబట్టి నీవేదో కత్తి దూస్తుంటున్నావే. ఒక పేతురు కత్తి దూయడం కాదు, 72,000 మంది దూతలు కత్తులు దూసేదానికి సిద్ధంగా ఉంటున్నా. జస్ట్ విత్ వన్ ప్రేయర్, జస్ట్ ఫర్ వన్ ప్రేయర్, ఒక్క ప్రార్థనకు జవాబుగా ఈ సమయంలో నేను వేడుకోలేను అనుకుంటున్నావా అంటూ